ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 3వ వచనం. జలములలో ఆయన తన గదుల దూలములు వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనంగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జలములలో ఆయన తన గదుల దూలములు వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయిస్తున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకే మేడ గదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్ర జలములను పిలిచిన వాటిని భూమి మీద ప్రవహింపచేయువాడును ఆయనే, ఆయన పేరు యెహోవా. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము కలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలోను వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. సంవత్సరము నీ దయా కిరీటం ధరింప చేయుచున్నావు, నీ జాడల సారం వెదజల్లుచున్నవి. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం 6వ వచనం. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 4వ వచనం. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్ర గానం చేయుడి, వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణం చేయి, దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి, యెహోవా ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 33వ వచనం. అనాదిగా నున్న ఆకాశ వాహనం ఎక్కువని కీర్తించుడి, ఆయన తన స్వరము వినబడ చేయును, అది బలమైన స్వరము. చివరిగా ఒక మాట. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించచ్చు, ఉల్లాసంతో మీ హృదయములు నింపుచు, మేలు చేయట చేత తాను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మహాగణుడైన దేవేశ, మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను. దేవ మీరే ఆకాశ దేశాలపై సంచరించి దేవుడు ఉన్నారు తండ్రి. మీ అందరూ భక్తులు కలిగి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.